ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆప్షన్ లవర్ తెలుగు ఛానల్. ఈరోజు బుల్ మార్కెట్‌ని చూసి రేపు మార్కెట్‌లో వాత పెట్టుకోవడం అనేది కామన్. కనుక రేపు మార్కెట్ ఎలా ఉంటుందంటే రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందామండి. మన లెవెల్స్ ప్రకారం సప్లై వెళ్ళేదాకా మార్కెట్ బుల్ ట్రెండే ఉంటుంది. మన సప్లై ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ బేర్ ట్రెండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే మన సప్లై కాంచి డిమాండ్ కాంచి మీరు జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోవాలి. మన సప్లై కాడికొస్తే సెల్ ట్రై చేయాలి. మన డిమాండ్ కాడికొస్తే బై చేయాలి. ఒకవేళ సప్లై పైన క్రాస్ అయితే మళ్ళీ రీటెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. కింద డిమాండ్ కింద క్రాస్ అయితే రీటెస్ట్ అయ్యాక వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేస్తే మీకు మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సప్లై పోయేదాకా మాత్రం బుల్ ట్రెండ్ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బేర్ ట్రెండ్ అయితే ఉండదు కానీ ఎప్పుడు వస్తుంది అనేది మన లెవెల్స్ ప్రకారమే చూసుకొని ట్రేడ్ చేయాలి. మన సప్లై అయితే ట్రిగర్ అవుతుందో అప్పుడే మనకి బేర్ ట్రెండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకపోతే సెన్సెక్స్ డిమాండ్ కాడి నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. పైన సప్లై దాకా వెళ్ళాలి. సప్లై కాడ ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్బీఐ మీటింగ్ అప్డేట్స్ ఉన్నాయి. కనుక మార్కెట్ మొత్తం రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను నిన్నే చెప్పాను మార్కెట్ మన సప్లై దాకా వస్తే మాత్రం నిఫ్టీలో అప్పుడు సిఈ ట్రై చేయొచ్చు అని చెప్పాను. కనుక అలా చేసిన వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉండేవాళ్ళంటారు. ఓకేనా. ఈరోజు మన చెప్పాను ఇక్కడ దాకా వస్తే మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పాను. కనుక ఇక్కడ 30 పాయింట్ క్యాప్చర్ అయింది. ఈ 2 కాల్ 30 పాయింట్లు అంటే చాలు, కొంచెం మంచి డబ్బులే వచ్చినట్లు లెక్క. ఇంకపోతే మన లెవెల్స్ చూశారు కదా. 2328 కాల్ ఈ 2 కాల్ లెక్కలో మీకు ఇచ్చాను. ఇది ఎక్కడ బౌన్స్ చేయాలంటే మన డిమాండ్ సప్లై ప్రకారం బౌన్స్ చేసుకోవాలని చెప్పాను. మనం నో ట్రేడింగ్ జోన్లోకి వచ్చిన తర్వాత ఆ జోన్ అంతా ఇక్కడ మీరు చూడండి ఇలా కొట్టుకుందన్నమాట. తర్వాత కింద లైన్ ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడి నుంచి బౌన్స్ వచ్చింది. కనుక మీరు జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకుంటే మన ఆప్షన్ల ప్రకారం మీకు మంచి డబ్బులు వస్తాయి. ఆప్షన్ చార్ట్లలో డిమాండ్ సప్లై పక్కాగా పనిచేస్తాయి. చాలా ఒక 50 పాయింట్లు వచ్చినా చాలు మనకి. అంతకంటే బెటర్గా ఉండే ఆప్షన్స్ ఉంటాయి. లెవెల్ టు లెవెల్ టార్గెట్లు వస్తాయి. రేపు పిఈ ట్రిగర్ అయింది ప్రస్తుతానికి. పిఈ నాకు తెలిసి కొంచెం మార్కెట్ డౌన్కి వచ్చి తర్వాత మళ్ళీ బై సైడ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఈ లెవెల్స్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా డ్రా చేసుకొని ఫాలో అయితే మాత్రం నేను ఇచ్చేంత బెస్ట్ ఆప్షన్ ట్రేడింగ్స్ నాకు తెలిసి మీకు ఆప్షన్ చార్ట్లో ఎవరెవరు అనమాట. ఎందుకంటే ఆప్షన్ చార్ట్లో ఇంత మీద టార్గెట్లు ఇంత వ్యవహారం చేయాలంటే అది నేను చాలా రోజు కృషి పడుతున్నా కనుక నాకు తెలుసు. కనుక మీరు జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీరు మా ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే బ్యాక్ వీడియోలు చూసుకొని వీలైతే బాగుందనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.